బీదలను కటాక్షించువాడు ధన్యుడు అన్న మాట మనం బైబిల్లో చదివే ఉంటాం. యూజువల్గా క్యాజువల్గా మనం ఆ వర్డ్ చదివేటప్పుడు ఫ్లోలోనూ వెళ్ళిపోతూ ఉంటాం, దాటవేస్తూ ఉంటాం, ముందు వచనాలు చదవాలన్న ఆత్రంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అయితే దీన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వాని అప్పగింపవు, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదు అని చెప్పేసి భక్తుడు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. మనం అనుకోవచ్చు బెగ్గర్స్ అంటే వాళ్ళు రోడ్ మీదే ఉంటారు, మనం ఏదో 1-2 లేదా 5 రూపాయలు ఇచ్చేస్తే మన పని అయిపోతుంది, మనం చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాం, దేవుడు నాకు హెల్ప్ చేసేయాలి అన్న థాట్స్లో మనం ఉంటూ ఉంటాం. కానీ నిజంగా బీదలను కటాక్షించడం అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఫ్యామిలీ తీసుకుంటే ఆ టోటల్ ఫ్యామిలీలో, ఆ కంప్లీట్ ఫ్యామిలీలో హై స్టేటస్లో ఉన్న ఫ్యామిలీ ఉంటుంది, లో స్టేటస్ ఫ్యామిలీ ఉంటారు. అంటే కంబైన్డ్ జాయింట్ ఫ్యామిలీలో నేను చెప్తుంది. హై స్టేటస్లో ఉన్న ఫ్యామిలీ ఉంటుంది, లో స్టేటస్ ఫ్యామిలీ ఉంటుంది. మరి వీళ్ళని చూసినప్పుడు అంతలా సంపాదించేవాడు లగ్జరీస్కి పోతారు, చక్కగా వాళ్ళు ఎంత కావాలంటే అంత తింటారు, ఎంత కావాలంటే అంత దాచుకుంటారు, అవసరమైతే వాళ్ళు దాన్ని ఎక్స్ప్లాయిట్ కూడా చేస్తారు. కానీ ఇంకొక ఫ్యామిలీ ఉంటుంది చూడండి, లో స్టేటస్లో, వాళ్ళు తినడానికి సరిగ్గా తిండి లేక, పిల్లల్ని చదివించుకోవడానికి మనీ లేక, కొంచెం చూపించుకోవడానికి కూడా మనీ లేక అటు ఇటు అవుతూ ఉంటారు. మరి ఇక్కడ మనం చూస్తే ఈ ఈ ఈ ఈ యొక్క వచనము ఆ పీపుల్కి మనం అప్లై చేస్తే నిజంగా వారు కటాక్షిస్తున్నారంటారా? మరి వాళ్ళ దృష్టిలో వీరు బీదవాళ్ళు అంటారా? అవరు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో బీదవాళ్ళు అంటే ఎవరు? రోడ్ల మీద బెగ్గర్స్, లేకపోతే మనం ఎంత ఇస్తే అంత తీసుకొని 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే తీసుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు, మరలా కనిపించని వాళ్ళంటే బెగ్గర్స్. కానీ నిజంగా సహాయంలో ఉండి నిజంగా వాళ్ళు బాగుపడతారు, మన దగ్గర డబ్బులు ఎక్కువైపోతున్నాయి, నిజంగా వీళ్ళకి ఇస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకొని నువ్వు ఎప్పుడైతే వారికి సహాయం చేస్తావో, అది అంటున్నాడు దేవుడు, నీవు కనికరించడం, బీదల్ని కటాక్షించడం, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండడం, ఏదైనా అవసరమైతే నీకు చేతనైతే నువ్వు చేయడం, మాట సహాయం చేయడం, నువ్వు ఏదైతే చేయగలవో అది నువ్వు శాయశక్తిలా చేస్తే అది కటాక్షించడం అని మనం తెలుసుకోవాలి. మరి నువ్వు కటాక్షిస్తే దేవుడు నీకేం చేస్తాడంట? ఆపత్కాలంలో ఆయనను తప్పిస్తాడు అంట. మరి నీతిమంతులు ఎన్నో మార్లు పడుతూ ఉంటారు, కానీ దేవుడు అంటున్నాడు వాటన్నిటి నుంచి నేను తప్పిస్తాను. నీతిమంతులు 7 మార్లు పడినా నేను వాళ్ళని లేవదీస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీ ఆపత్కాల సమయంలో, నీ కరువు దినాల్లో, నీ శ్రమల్లో, నీ బాధల్లో దేవుడిని ఆదుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? ముందు నువ్వు ఇతరులను ఆదుకోవాలి. ఎవరైతే అవసరతలో ఉన్నారో, ఎవరైతే నీ దగ్గర శరణం కోరారో వాళ్ళని నీవు ఫస్ట్ ఆదుకోవాలి. అలానే నీకేదైనా రోగం ఉంది అనుకుంటే నీవు కూడా ఎప్పుడైతే హెల్ప్ఫుల్గా ఉంటే దేవుణ్ణి అడుగు, దేవా ఇదిగో పలానా వారికి నేను హెల్ప్ చేశాను, పలానా వ్యక్తికి నేను ఇలా హెల్ప్ఫుల్గా ఉన్నాను, ప్లీజ్ నన్ను జ్ఞాపకం చేసుకో అని మనం ఆయన్ని వేడుకోవచ్చు. ఎందుకంటే ఆ రోగాన్ని కూడా దేవుని స్వస్థపరుస్తాడంట ఆయనది మనం చేసిన హెల్ప్ని జ్ఞాపకం చేసుకొని. ఇంకా భూమి మీద మనం ధన్యులుగా ఉంటామని అంటే ఏంటి? ధన్యులు అంటే బ్లెస్డ్ అని, బ్లెస్సింగ్తో ఉంటాము అని. మరి నీవు బ్లెస్సింగ్ పొందుకోవాలన్నా నీవు ఇతరులకు బ్లెస్సింగ్గా ఉంటేనే, నీకున్న దాంట్లో నువ్వు ఇతరులకు బ్లెస్సింగ్గా ఉంటే దేవుడు నిన్ను బ్లెస్సింగ్గా మారుస్తాడు. నీవు ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండొచ్చు. కాబట్టి ఈ మాటను ఎప్పుడు కూడా దాటవేయద్దు, ఎక్కువగా పరిశీలించండి, చదవండి, దాన్ని ఎలా అప్లై చేయాలో మనం కోషిష్ చేస్తే తప్పక దేవుడు మన జీవితంలో కూడా ఏవైతే జరగలేదో అటువంటి కార్యాలు దేవుడు జరిగించి మనల్ని కూడా దేవుడు బ్లెస్సింగ్గా మార్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. కనుక ఈ మాటలు హృదయంలో దాచుకుందాము, దాన్ని అప్లై చేద్దాము, జీవితంలో ముందుకెళ్దాం. ఆమేన్.